ప్రపంచం ఇప్పుడు నిప్పుల కొలిమిపై ఉంది. అమెరికా వర్సెస్ ఇరాన్ యుద్ధంతో ఎప్పుడు ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి. కానీ ఇలాంటి టైంలో అగ్రరాజ్యం అమెరికా విసిరిన సవాల్ను అంతే ధీటుగా ఎదుర్కొంటున్న ఆ గర్జన ఎవరిది? ఇరానియన్లను మురుగు కాలువ ఎలుకలు అని అవమానించిన అమెరికా అధికారులకు నీ బాస్ ఒక పెడోఫైల్, నువ్వొక ఇడియట్ అంటూ ముఖం మీద కొట్టినట్లు సమాధానం చెప్పిన ఆ మొనగాడెవరు? ఒకవైపు అణ్వాయుధాల హెచ్చరికలు, మరోవైపు గ్లోబల్ ఆయిల్ మార్కెట్ను షేక్ చేస్తున్న ఆర్థిక దిగ్బంధం. ఈ యుద్ధ క్షేత్రంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు నిద్ర లేకుండా చేస్తున్న ఇరాన్ అసలు సిసలు రెబెల్ స్టార్, ఇరాన్ పార్లమెంటరీ కమిటీ అధిపతి ఇబ్రహీం అజీజీ. అసలు ఎవరి అజీజీ? అమెరికా నౌకలు కదిలితే మళ్లీ యుద్ధం మొదలవుతుందని ఆయన చేసిన హెచ్చరికల వెనుక ఉన్న అసలు మాస్టర్ ప్లాన్ ఏంటి? 2026 మే నెలలో ఇరాన్ అమెరికా మధ్య జరుగుతున్న ఈ భీకర పోరాటంలో అజీజీ పోషిస్తున్న పాత్ర ఏంటి? అగ్రరాజ్యాన్ని గడగడలాడిస్తున్న ఆ మాస్ వార్నింగ్ వెనుక ఉన్న పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం. ఇబ్రహీం అజీజీ కేవలం ఇరాన్ పార్లమెంట్లో ఒక సభ్యుడు మాత్రమే కాదు, ఆ దేశ విదేశాంగ విధానాన్ని మరియు జాతీయ భద్రతను శాసించే అత్యంత శక్తివంతమైన నేషనల్ సెక్యూరిటీ అండ్ ఫారెన్ పాలసీ కమిటీకి ఆయన చైర్మన్ గా వ్యవహరిస్తున్నారు. ఇరాన్ విప్లవ దళాలైన ఐఆర్జీసీతో ఆయనకున్న విడదీయలేని అనుబంధం కారణంగా ఆయన మాటలకు అటు మిలిటరీలోనూ ఇటు ప్రభుత్వంలోనూ సమానమైన గౌరవం ఉంటుంది. దశాబ్దాలుగా ఇరాన్ రక్షణ వ్యవస్థలో కీలక పాత్ర పోషించిన అజీజీ అగ్రరాజ్యం అమెరికా పట్ల అత్యంత కఠినమైన వైఖరిని అవలంబించే నాయకుడిగా పేరుగాంచారు. ప్రస్తుత 2026 యుద్ధ సమయంలో ఇరాన్ సుప్రీం లీడర్కు మరియు సైన్యానికి మధ్య ఒక వారధిలా ఉంటూ అమెరికా వేసే ప్రతి అడుగును ముందుగానే పసిగట్టి ప్రతివ్యూహాలు సిద్ధం చేయడంలో ఆయన సిద్ధహస్తుడు. ప్రస్తుతం మే 2026లో అమెరికా విధిస్తున్న నౌకా ద్రవ్య నిరోధం వల్ల ఇరాన్ ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింటున్న తరుణంలో అజీజీ తనదైన శైలిలో కౌంటర్ అటాక్ మొదలుపెట్టారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన ప్రాజెక్ట్ ఫ్రీడమ్ అనే ఆపరేషన్ కేవలం కాల్పుల విరమణను తుంగలో తొక్కడమే అని ఆయన ప్రపంచ దేశాలకు చాటి చెప్పారు. అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెన్సెట్ ఇరానియన్లను మురుగు కాలువ ఎలకలు అని అవమానించినప్పుడు దానికి ప్రతిగా అమెరికా అధ్యక్షుడిని పెడోఫైల్ అని, వారి అధికారులను ఈడియట్స్ అని సంబోధిస్తూ ఇరాన్ దౌత్య కార్యాలయం ఇచ్చిన ఘాటు సమాధానం వెనుక అజీజీ మార్క్ స్పష్టంగా కనిపిస్తుంది. ఆయన కేవలం రక్షణ వ్యవస్థపైనే కాకుండా అంతర్జాతీయ వేదికలపై అమెరికాను దోషిగా నిలబెట్టే దౌత్యపరమైన యుద్ధాన్ని కూడా ముందుండి నడిపిస్తున్నారు. యుద్ధాన్ని ముగించాలి అనే సాకుతో అమెరికా తన యుద్ధ నౌకలను స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ లోకి పంపడాన్ని అజీజీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇది ఇరాన్ సార్వభౌమత్వానికి భంగం కలిగించడమేనని, ఒక్క అమెరికా షిప్ కదిలినా మళ్లీ క్షిపణి దాడులు తప్పవని ఆయన హెచ్చరిస్తున్నారు. అదే సమయంలో ఆయన నాయకత్వంలోని కమిటీ 14 అంశాలతో కూడిన ఒక శాంతి ప్రతిపాదనను సిద్ధం చేసింది. ఇందులో 30 రోజుల్లోగా అమెరికా తన దిగ్బంధాన్ని ఎత్తివేయాలని, ఇరాన్ దెబ్బతిన్న చమురు మార్కెట్లను పునరుద్ధరించుకోవడానికి అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అయితే ట్రంప్ ఈ ప్రతిపాదనలను తోసిపుచ్చిన నేపథ్యంలో అజీజీ ఇప్పుడు ఇరాన్ అణ్వాయుధ సామర్థ్యాన్ని మరియు మిస్సైల్ టెక్నాలజీని సిద్ధం చేయమని తన సైన్యానికి ఆదేశాలు జారీ చేసినట్టు నివేదికలు అందుతున్నాయి. ప్రస్తుతం ఇబ్రహీం అజీజీ రోజుకు 10ల సంఖ్యలో ఉన్నత స్థాయి సమావేశాలు నిర్వహిస్తూ బిజీగా ఉన్నారు. ఇరాన్ పార్లమెంట్లో అమెరికాను ఎదుర్కోవడానికి అవసరమైన అత్యవసర బడ్జెట్లను ఆమోదించడం, ఆపరేషన్ ఎకనామిక్ ఫ్యూరీకి వ్యతిరేకంగా దేశీయంగా ఆర్థిక ప్రత్యామ్నాయాలను వెతకడం వంటి పనుల్లో ఆయన నిమగ్నమై ఉన్నారు. ముఖ్యంగా స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ వద్ద ఉద్రిక్తతలు పెరగకుండా చూడాలని ఐరోపా దేశాలు కోరుతున్నప్పటికీ అజీజీ మాత్రం అమెరికా ముందు తగ్గితే అది ఇరాన్ ఆత్మగౌరవానికి దెబ్బ అనే నినాదంతో ముందుకు వెళ్తున్నారు. ఆయన మాటలు చూస్తుంటే అమెరికాతో చర్చల కంటే పోరాటానికే మొగ్గు చూపుతున్నట్టు అర్థమవుతోంది. అందుకే ఇప్పుడు ప్రపంచమంతా ఈ ఇరాన్ రెబెల్ స్టార్ అమెరికాకిచ్చే తదుపరి హెచ్చరిక ఏంటా అని ఆసక్తిగా ఎదురు చూస్తోంది.